గుండమ్మ కథ సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 1:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతూ లాంగ్ రన్నింగ్ సీరియల్ గా జీ తెలుగు సీరియల్స్ లో నిలిచింది. ప్రస్తుతం ఈ సీరియల్లో పూజామూర్తి గుండమ్మ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. అలాగే పల్లవి క్యారెక్టర్ లో హేమలతకి రీప్లేస్మెంట్ గా రీసెంట్ గా పాత గుండమ్మ హర్షల హనీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మొదటి గుండమ్మ కూడా సీరియల్ నుండి లెఫ్ట్ అవుతున్నారు. మొదట్లో గీత క్యారెక్టర్ లో పూజామూర్తి ఈ సీరియల్లో నటించారు. గీత కూతురు గుండమ్మని పెద్ద చేసిన తర్వాత హర్షల హనీ రీప్లేస్మెంట్ గా ఈమెను మళ్ళీ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనవరాలి క్యారెక్టర్ కి హర్షల హనీ రావడంతో ఇప్పుడు పూజామూర్తిని కూడా మళ్ళీ సీరియల్ నుండి తప్పిస్తున్నారు. అయితే పూజామూర్తి మళ్ళీ సీరియల్ నుండి తప్పుకోవడం వలన మరో కొత్త గుండక్కని కథలో ప్రవేశపెడుతున్నారు. మరో కొత్త గుండక్క మరెవరో కాదు, అందరికీ సుపరిచితురాలైన గీతా సింగ్. గతంలో ఎన్నో సినిమాలలో గీతా సింగ్ కమీడియన్ గా నటించారు. అలాగే కితకితలు లాంటి సూపర్ హిట్ మూవీలో కూడా ఈమె అందరికీ సుపరిచితురాలే. ప్రస్తుతం గీతా సింగ్ ఇకపై గుండమ్మ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. పూజామూర్తికి రీప్లేస్మెంట్ గా గుండమ్మ కథ సీరియల్లో గీతా సింగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గీతా సింగ్ గతంలో ఆంధ్ర అందగాళ్ళు అనే జెమినీ సీరియల్లో నటించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లకి డూప్స్ అయిన వాళ్లతో కలిసి ఆంధ్ర అందగాళ్ళు సీరియల్లో గీతా సింగ్ నటించారు. మళ్ళీ 2 దశాబ్దాల తర్వాత బుల్లితెరపై గీతా సింగ్ గుండమ్మ కథ సీరియల్లో గుండమ్మ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గుండమ్మ కథ సీరియల్లో పూజామూర్తి తప్పుకోవడం మీకెలా అనిపిస్తుంది? వెండితెరపై ఎన్నో సినిమాలలో కితకితలు పుట్టించిన గీతా సింగ్ బుల్లితెరపై మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.